బాలాపూర్లోని వైఏఆర్ కన్వెన్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గ స్థాయి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. సభా వేదిక ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ పాటించడం లేదని గందరగోళం జరుగుతుండడంతో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకు నచ్చచెప్పిన మాట వినకపోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సభలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ మాజీ నేతలను సభా వేదికపై పిలవటం సరికాదన్నారు. పోలీసులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను చిన్నాభిన్నం చేస్తూ ముందుకు వచ్చిన మీడియా సోదరులపై దౌర్జన్యం చేయటం సరికాదన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో 12,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాబోయే రోజుల్లో మహేశ్వరం సబ్ సిటీగా రూపొందిస్తామని అన్నారు. ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ వస్తే ఇంత పోలీస్, ఇంత హంగామా, ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టాలని ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ రోజు 3వ స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా 20 మంది పోటీ చేశారు. ఆ 19 మందిని కూడా తెచ్చి కూర్చోబెట్టండి. 3వ స్థానంలో వచ్చిన ఆయన ఎట్లా కూర్చుని పెడుతున్నారు? ఇంకా 19 మంది పోటీ చేసిండ్రు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చుని పెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు, మీ జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ప్రోగ్రామ్ చేస్తామంటే చూస్తూ ఉరకడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. బడంపేటలో స్టార్ట్ చేసినాక కనీసం నేను బైకాట్ చేస్తున్నా, మీరు ప్రోటోకాల్ పాటించట్లేదంటే గౌరవ మంత్రి గారు ఆపుతారనుకున్నాను. కానీ వెళ్ళిరండి మేడం అన్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ రేట్లో కూర్చోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలవకండి. ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని రోజుల పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చేర్చలేదో వాటి చేర్చే కార్యక్రమం చేస్తాం. ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం ఇది. తప్పకుండా ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవద్దు అనే ఆలోచన చేసినప్పటికీ మేము ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం, చేసి తీరుతాం. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులైనా మేము పడతాం. బాధ్యతాయుతంగా ఉన్నాం కనుక ఇబ్బందులు పడతాం. ఆనాటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే, నేను కూడా ఆ రోజు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉంటే ఆ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ముందే హౌస్ అరెస్ట్ చేసేటోళ్ళు. ఈరోజు ఎవరిని చేయలేదే. స్వేచ్ఛగా రమ్మన్నాం, భాగస్వాములు కావాలన్నాం. భాగస్వాములుగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునే ప్రయత్నమే దాంట్లోనే అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ విధమైన సంఘటన అంటే వారు పేదవారికి రేషన్ కార్డు ఇవ్వొద్దని కొంతమంది టీఆర్ఎస్
సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాన్ని అడ్డుకోవాలని చూసిండ్రు. ఎంత అడ్డుకోవాలని చూసినప్పటికీ ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయంతో తప్పకుండా ఇచ్చి తీరును. ఇదే ప్రయత్నం కొనసాగుతుంది. పేదవారి గురించి మా ఆలోచన ఇదే విధంగా ఉంటుంది, చిత్తశుద్ధి అదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో ఉన్నవారు మరి వారందరూ గుర్తించాలి. ఈరోజు ఒక పరిశ్రమ వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదో ఒక రేషన్ కార్డు ఒకరి ఇంటికి వస్తే కనీసం 4 అంటే 24 కేజీలకు సంబంధించి సన్న రకం బియ్యం వస్తుంది. దాని గురించే కదా వేరు అందరు పోరాటం చేసేదని చెప్తా ఉంటామే. అదే రావద్దని అడ్డుకోవటం సరికాదు. ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు.